ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ 16వ తారీఖు తర్వాతకి అంటే సుమారు 18, 19వ తారీఖు నుండి గురువు యొక్క గమనంలో మార్పు ఏర్పడుతూ ఉంది. అయితే ప్రత్యేకంగా గురు గమనాన్ని, శని యొక్క గమనాలను మనం అనుసంధానం చేసుకుని ప్రత్యేకమైన ఫలితాల గురించి చెప్పుకోవచ్చు. అందులో భాగంగా గురువు మారుతున్న క్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, గురువు ద్వితీయ, అలాగే పంచమ, సప్తమ, నవమ, ఏకాదశ స్థానాల్లో ఉంటే ఆ రాశి వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. అవి కాకుండా ఒకవేళ మూడు కూడా అంతో ఇంతో మంచిది, కానీ 4వ, 1వ, 5వ తర్వాతకి 10వ, 12వ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉంటే కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా అందరూ అనుకునేది ఏమిటంటే ఇక మిశ్రమ ఫలితాలంటే చెడుగానే ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇన్ జనరల్గా జరుగుతూ ఉంటాయి. వాస్తవంగా గురువు ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది అంటే దేశ త్యాగం, విత్తం లాభం, అనర్థం ధననాశనం, సంపద క్లేశం ఆరోగ్యం, ధనహానిం ధనాగమం, పీడనం లాభ నష్టంచ క్రమేణ కురుతే గురుం. గురువు ద్వాదశ రాశుల్లో సంచరిస్తున్నప్పుడు 1వ దశలో 1వ రాశిలో ఉన్నప్పుడు దేహత్యాగము, దేశత్యాగం అంటే ఉన్నటువంటి ప్లేస్ని విడిచిపెట్టిపోవడం లాంటివి జరగచ్చు. 2వ స్థానంలో ధనలాభము, 3వ స్థానంలో కార్యహాని, 4వ స్థానంలో ధననాశనము, 5వ స్థానంలో సంపద రావడము, 6వ స్థానంలో దుఃఖము, 7వ స్థానంలో ఆరోగ్యము, 8వ స్థానంలో ధనహాని, 9వ స్థానంలో ధనాగమనము, 10వ స్థానంలో ఆయాసము, ఏకాదశ స్థానమునందు లాభము, 12వ స్థానమునందు కొన్ని రకాలైనటువంటి నష్టములు కలుగును. కాబట్టి ఇవేవి కూడా ఉండకుండా మిగిలిన గ్రహ సంచారాలతో ఎలా ఉండబోతుంది అని ద్వాదశ రాశుల వారి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశికి సంబంధించి ఈ యొక్క అక్టోబర్ 16 నుండి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, గురుగమనంలో భాగంగా గ్రహ సంచారాల రీత్యా ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం. మకర రాశి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ముసలి. అయితే ఈ మకర రాశిని సాధారణంగా కొంతమంది పరాన్న జీవులుగా పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఇప్పుడు ముసలికి ఎలా అయితే నీళ్ళలో ఉంటే బియ్యేనుగుల బలం వస్తుందో, ఈ మకర రాశి వారికి కూడా అలాగే ఎవరైనా ఒకవేళ సపోర్ట్ ఉంటే చాలా అద్భుతాలు చేస్తారు. ఉదాహరణకు చిన్నప్పటి నుంచి తల్లి కానీ, తండ్రి కానీ, అక్క కానీ, అన్న కానీ, వివాహం అయిన తర్వాతకి భార్య కానీ, లేదా వారి యొక్క మామగారు కానీ, లేదా బావమర్దులు కానీ, కొంతమంది ఉంటారు సపోర్ట్ ఉంటే చాలన్నమాట, చెలరేగిపోతారు. బాగా సాధించాలనుకుని సాధిస్తారు, సంపాదించాలనుకుని సంపాదిస్తారు. అసలు వీరికి తెలవని విషయం ఏంటంటే హనుమంతుడికి తన శక్తి గురించి తనకు తెలియనట్టు ఆ నీళ్ళలో ఉండడం వలన ముసలికి ఈ యొక్క 1000 ఏనుగుల బలం ఎలా వస్తుందండి? స్వయంగా తన లోపల ఉంది కదా. సో వీరికి కూడా సొంతంగా ఉంటుంది ఆ శక్తి, కానీ బయటికి రాదు, తెలియదు. ఒకసారి వస్తే అద్భుతాలు చేస్తారు. అయితే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వారికి ద్వితీయంలో రాహువు ఫైనాన్షియల్ స్టేటస్ గురించి, ఉదాహరణకు మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీరు ఒక కారు కొన్నారు అనుకోండి, బంధువర్గంలో తెలుస్తుంది, ఫ్రెండ్స్లో తెలుస్తుంది. కానీ మీరు అది అప్పు చేసి కొన్నా, ఎంత కష్టపడి కొన్నా, అవతల వాళ్ళ వర్షం ఎలా ఉంటుంది అంటే వాడికేమిటి డబ్బులు ఇలా ఇసిరేసి కొనేసాడు, అసలు వాడి దగ్గర కట్టలు ఏదో నెట్టు కొంటాడు, వాడు ఈఎంఐకి వెళ్ళాడు, వాడికి తెలియదు అసలు విషయం. ఆ కారు కొన్నాక మీరు ఎంత కష్టపడ్డారు, ఏమేమి అప్పులు చేశారు తెలియదు. కాబట్టి మీ వెనకాల మీ గురించి అసలు ఉన్నది ఒకటైతే మాట్లాడేది ఇంకో విధంగా పోర్ట్రేట్ అయ్యేది విపరీతంగా జరుగుతుంది. 3rd హౌస్లో శని. ఇతను కూడా ఏంటంటే మీరు ఒకటి చెబితే అవతల వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకుంటారు. శని అంటేనే ఇప్పుడు ఉన్నటువంటి స్థితే శని చండాలంలో ఉన్నాడు, శని చండాల యోగం అంటారు. సో 3వ స్థానంలో ఉండడం వల్ల కమ్యూనికేటింగ్ విషయంలో మీరు ఒకటి చెప్తే అవతల వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రాహువు ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు అష్టమంలో కేతువు, 8th హౌస్లో కేతువు,
కేతు ఎప్పుడు కూడా పరివర్తన అంటే ఎవరన్నా మారాలనుకుంటే ఎంకరేజ్ చేస్తారు, కానీ ఆ మారే ప్రయత్నంలో డిజాస్టర్సే ఎక్కువ అవుతాయి. మారడం అంటే గతంలో మీకున్న అలవాట్లు మార్చుకోవడము, ఉన్నటువంటి ఆహార వ్యవహారాలు మార్చుకోవడము, మంచి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నించడము, అంటే మంచిని ఎప్పుడైనా సరే పరివర్తన అంటారు, చెడుకెళ్తే పరివర్తన అనరనమాట. కాబట్టి వాటన్నిటికీ ఎంకరేజ్ చేసేటువంటి వాడు 9th హౌస్కి వచ్చేసరికి శుక్రగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడింది. దూర ప్రాంతాలకు వెళ్ళడము, భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కొంతకాలం డిస్టెన్స్ మెయింటైన్ అవ్వడం, ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి. ఎందుకంటే శుక్రుడు వక్రంలో ఉన్నాడు, 9th హౌస్లో ఉన్నాడు. దూర ప్రాంతాలకు ప్రయాణము, అక్కడి నుంచి వీరికి ప్రాపర్ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. 10th హౌస్లో దశమ స్థానంలో సూర్యుడు, బుధుడు, కుజగ్రహ సంచారాలు ఉన్నాయి. ఈ సూర్యుడు, కుజుడు ఎవరైతే ఉన్నారో వీరి విషయానికి వస్తే బుధాదిత్య యోగం అంటారు. సూర్యుడు, బుధుడు కనుక కలిసి ఉంటే, కానీ సూర్యుడు లాభించట్లేదు కాబట్టి రాజకీయపరమైనటువంటి విషయాల్లో అంత బాగుండదు, సినిమా రంగానికి బాగుండదు, రైతులకు ఎరువులు తయారు చేసేటువంటి వారికి, సీడ్స్ ఉన్నటువంటి వారందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. కుజుడు 28వ తారీఖు తర్వాతకి ఈ యొక్క వృశ్చికంలోకి వస్తాడు, అప్పుడే వీరందరికీ కూడా బాగుంటుంది. ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే మకర రాశిలో ఉన్నటువంటి వారికి 7వ స్థానమునందు ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడింది. 7మంలో గురువు ఉంటే ఎలా ఉండబోతుంది అనంటే రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, అభీష్టకార్య సిద్ధిశ్చ సప్తమస్తే భవేద్ గురో. అంటే 7వ స్థానంలో కనుక గురు సంచారం జరుగుతున్నప్పుడు మంచి ఆరోగ్యంతో ఉంటారు. ప్రభుత్వ పరిపాలకులతో కలవడము, మాట్లాడము, పెద్ద స్థాయి వాళ్ళతో మాట్లాడము, పరిచయాలు ఏర్పడము, తలిచినటువంటి కార్యక్రమాలు నెరవేరడము, ప్రతి పనుల్లో కూడా తనను అనుకూలంగా జరగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా డీటెయిల్డ్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం మీకు 60-70 పేజీలో అందించడము, 16 నుండి 17 రకాలైనటువంటి చక్రములతో మీకు పీడిఎఫ్లో జాతకం అందించడం జరుగుతుంది. కానీ వర్గాల వాళ్ళు కూడా ఏ రెమెడీస్ చేయాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా మనం రాశి యొక్క గోచార రీత్యా, మీ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ సంచారాలు, వాటి యొక్క ప్రభావాల గురించి చెప్పుకున్నాం. మరి ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు, ఏ మంత్రం చదవాలి అని అడుగుతున్నారు. విశేషంగా ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకుండా, నిద్ర సరిగ్గా పట్టకుండా, ఇంట్లో ఏవైనా చికాకులు విపరీతంగా ఉంటే రోజుకు ఒక్కసారైనా సరే హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుంది. ఈ హనుమత్ బడబారణ స్తోత్రం మనకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి భయములు పోతాయి. ఇది ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేషంగా రోమాలు కూడా నిక్కబొడుస్తాయి. రోజుకు ఒక్కసారిన వినండి హనుమత్ బడబారణ స్తోత్రం. ఇది వడబారణ స్తోత్రం అంటారు. బెంగాల్ వాళ్ళకి బా పలకడం రాదు, వా అని పలుకుతారు, కాబట్టి అది వడబారణ స్తోత్రం అంటారు. మనం సాధారణంగా రీల్స్ చూస్తూ ఉంటాం ఇవాళ రేపు, కాబట్టి ఓం హం 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 హను హనుమంతను ఆయన పాడారు కదా, అది పాడింది రసరాజ మహారాజ్ అనేటువంటి ఆయన పాడినటువంటి హనుమత్ బడబారణ స్తోత్రం బై రసరాజ్ మహారాజ్ అని యూట్యూబ్లో కొట్టండి. చాలా అద్భుతంగా ఆ యొక్క వింటుంటే మమేకం అయిపోతారు. దానివల్ల ఇబ్బందులు కూడా పోతాయి. రాను రాను చదవడం కూడా నేర్చుకోండి, చాలా మంచిది. ఇవి కాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు కూడా దుర్గా కవచం నిత్యం కూడా చదవడం వలన విశేషంగా అమ్మవారిని ఆపాదాల మస్తకం వర్ణిస్తూ ఉన్నటువంటి దుర్గా కవచం ప్రత్యేకమైనటువంటి శక్తిని మనకిస్తుంది. ఇవే కాకుండా వివాహం కాని అమ్మాయిలు, అబ్బాయిలు చాలామంది ఉన్నారు ఇవాళ రేపు. వారికి 27 వస్తుంది, 37 వస్తుంది, 30 వస్తుంది అనేటువంటి కంగారులో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. వీరందరి కోసము ప్రతి నెల వివాహం కాని వారి అమ్మాయిలకు, అబ్బాయిలకు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా పాశుపత అభిషేకము, హోమము నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా శివుడికి చక్కెరతో అభిషేకము, తర్వాతకి హోమం కూడా నిర్వహిస్తారు. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. సంతానం కాని వారికి సంతాన పాశుపతం, వివాహం కాని వారికి వివాహంలో భాగంగా కన్యా పాశుపతం, వర పాశుపతం అనేటువంటి వివాహ పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీ యొక్క పేరు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే. డీటెయిల్గా మీ జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి జాతకం కూడా తెలుసుకొని మొత్తం 16 చక్రములతో 60 నుండి 70 పేజీల్లో ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకాన్ని పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక విశేషంగా చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు.
మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ కానీ లైక్ వల్ల మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే మీరు చెప్పిన మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.